అని అమ్మవారు ఏం చేసిందిట, తన శరీరాన్ని ఒక తటాకం కింద మార్చింది. దాన్ని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి యొక్క శరీరం నీరు కింద మారింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ జగదంబ అయింది. కానీ ఆ తటాకాన్ని మాత్రం నా శరీరం నీరై అక్కడ ఉంది కాబట్టి ఆ తటాకాన్ని అలా రక్షించమని అడిగింది. అక్కడే తటాకం ఉంది. ఇప్పుడు ఈ రెల్లు పొదలన్నీ కూడా తెల్లగా మెరిసిపోతున్నాయి, బంగారు రంగులోను, వెండి బంగారం తగిలి. అందులోంచి గభాలన ఒక తేజస్సు ఒకటి, ఆకాశ స్వరూపుడై అంతటా నిండిపోయినటువంటి పరమశివుని యొక్క తేజస్సు వాయు సహాయంగా అగ్నిహోత్రము వలన నీటి యందు గంగయందు పెడితే పైకి లేచి పృథివీ యందు పడి పంచభూతాత్మకమై తేజస్సు పైకి లేచి శరవణ తటాకమునందు పడి పార్వతీదేవి యొక్క శరీరమునందు పడినవాడయ్యాడు కనుక అమ్మవారికి కొడుకై